ఇంట్లో కూరగాయలు ఏం లేవు, కర్రీ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇందులో గుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇలా గుడ్డు పగలగొట్టుకుని వేసుకోవాలి. మీరు ఎన్ని వేసుకోవాలంటే అన్నీ. నేను 2 గుడ్లకు తయారు చేస్తున్నాను ఇది. మీరు ఎక్కువ ఎగ్స్ అయితే కనుక కారం, సాల్ట్, జీలకర్ర పెంచుకోవాలి. పసుపు అంతే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 2 ఎగ్స్ ఇవి. కావాలనుకుంటే మీరు మసాలా కూడా చల్లుకోవచ్చు, గరం మసాలా. నేను గరం మసాలా ఏమీ వేయట్లేదు. గరం మసాలా వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది, కానీ ఎక్కువగా మసాలాలు తినకూడదని చెప్పి నేను వేయట్లేదు. పిల్లలకి స్కూల్కి కర్రీ ఏమీ లేనప్పుడు, తొందరగా కర్రీ అయిపోవాలి, టైం అయిపోయింది, టైం లేదన్నప్పుడు ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది తయారు చేసి పిల్లలకి లంచ్ పెట్టేయచ్చు మీరు. రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై. ఈ విధంగా తయారు చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.